తొందరపడకు చెప్తున్నా కదా. ఆ పడవ నుండి ఒకే ఒక నావికుడు బ్రతికాడని. నావికుడి గురించి వివరాలు లిల్లీ మా ముత్తాత గారి డైరీ తీసుకురా అని ఆ అమ్మాయికి చెప్పాడు. లిల్లీ నల్లటి అట్టలతో మెరుస్తోన్న ఓ పాతకాలం నాటి పుస్తకం లైబ్రరీ నుండి తీసుకొచ్చింది. దానిలో పేజీలు తిప్పి చదవడం ప్రారంభించాడు. మార్చి 30, 1861. ఈరోజు సైంధవ పడవలో ఓ నావికుడు బ్రతికాడని తెలిసింది. ఈరోజు కృష్ణప్ప డైరీ చదువుతూ ఉంటే ఈ విషయం బయటపడింది. కృష్ణప్ప 1684 ఫిబ్రవరి 1వ తారీఖున సముద్రపు ఒడ్డున బోర్లా పడున్న ఒక దేహాన్ని చూశాడు. ఆ మనిషి బ్రతికున్నాడని గుర్తించాడు. అతన్ని తిన్నగా తిప్పడంతో అతని మొహం కనిపించింది. ఆ మొహాన్ని చూడలేకపోయాడు కృష్ణప్ప. ఏ సముద్ర చేపలో సగం తినేసి ఉన్నట్లుంది. అతనికి వైద్యం చేయించి తన దగ్గరే ఉంచేసుకున్నాడు. కానీ వింతేంటంటే అతను ఎవరికి ఎప్పుడు ఏ పడవ మీద వెళ్ళింది, ఏం చేసింది, తన మొహం ఎందుకిలా అయిందో మొదలైన వివరాలేం చెప్పలేదు. కాకపోతే అతడు ఒకరోజు కృష్ణప్పతో నావికులకు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తన నౌక ఎక్కడ మునిగిపోయిందో చెప్పాడు. నావికులు తన లొకేషన్ ఎలా గుర్తించాలో చెప్తూ, తీరం దగ్గర ఉన్నప్పుడు ఎలాంటి పాయింట్స్ ఎన్నుకోవాలో చెప్తూ, తను ప్రయాణించేసిన పడవ మృత నగరానికి సముద్రం వైపునున్న 2 చెట్లు, దాని 2 వైపులా ఉన్న కొండలపై ఉన్న 2 చెట్లతో చేసే రేఖలు ఖండించుకునే బిందువు వద్ద మునిగిపోయిందని చెప్పాడు. అని చదివి పుస్తకం మూశాడు జయద్రథుడు. చూసారా ఎంత క్లియర్ డిస్కషన్ ఇచ్చాడో అన్నాడు జయద్రథుడు. ఏమీ అర్థం కాక తెల్లమొహం వేశారందరూ. అది మాకేం అర్థం కాలేదు అన్నాడు జగన్. నాకు తెలుసు అర్థం కాదని. ఎందుకంటే ఆ డైరీలో విషయాలు 1684లోని అప్పటి ఈ ప్రాంతపు జాగ్రఫీ తెలిస్తేనే గాని అందులో విషయాలు అర్థం కావు. అందులో మృతనగరం అన్నాడు శ్రీనాథ్. ఆ అదే నేటి విశాలాక్షి నగరం. ఆ ప్రస్తుతం ఆ విశాలాక్షి నగరికి 2 వైపులా కొండలు మాత్రమే మిగిలాయి. ఆ కొండలపై ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి చెప్పున పెద్ద మర్రి చెట్లుండేవి. ఆ కాలంలో దీనిపై గ్రీనరీ ఉండేది. నెమ్మదిగా సాయిల్ ఈరోడ్ కావడంతో ఆ గ్రీనరీ నశించిపోయింది. ఆ 2 మర్రి చెట్లు అంత ప్రోమినెంట్గా ఉండేవి ఈ ప్రాంతంలో. అందువల్ల చచ్చిపోతున్న మనిషి కూడా వాటిని గుర్తించగలిగాడు. కానీ ఆ చెట్లు ప్రస్తుతం ఇక్కడ లేవే, మరి ఆ లొకేషన్ ఎలా తెలిసేది అన్నాడు జగన్. అదే నేను చెప్తోంది. మిమ్మల్ని కూడా నేను చదివిన పుస్తకాలన్నీ చదివి అది పూర్తిగా తెలుసుకునే ముందుగానే చచ్చిపోయేటట్లు చేయదలుచుకోలేదు. నా పరిశోధనలు చెప్తాను. మీకు ఎక్కడ రిఫరెన్స్ కావాలో అక్కడ మాత్రం మీరు ఆ పుస్తకాల దగ్గరికి వెళ్ళండి. ఓకే? లిల్లీ, నేను తయారు చేసిన లొకేషన్ మ్యాప్ తీసుకురా. లిల్లీ తెచ్చిన మ్యాప్ని టేబుల్ మీద పరిచాడు జయద్రథుడు. చూడండి, ఈ కొండ మీద ఇక్కడ చెట్లుండేవి. ఇదిగో ఇక్కడ 2 చెట్లు. ఈ 4 ప్లస్ పాయింట్స్ కలపడం ద్వారా ఈ పాయింట్ వచ్చింది. అంటే విశాలాక్షి నగర్లో ఈ 2 కొండల మధ్య బిందువు నుండి S50 డిగ్రీల ఈ దిశలో తీరం నుండి 350 మీటర్ల దూరంలో సైంధవం మునిగిపోయి ఉండాలి అంటూ తన చుట్టూ మూగి ఉన్న నలుగురికి చెప్పాడు జయద్రథుడు. ఇంతకీ మీరింత కష్టపడుతున్నారు కదా, అది ఈ పాటికి శిథిలమైపోయి ఉంటే ఏం చేస్తారు? నాకు తెలిసినంత వరకు అది పూర్తిగా శిథిలమయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మన విశాఖ తీరంలో ఏ విధమైన ఉష్ణ ప్రవాహాలు లేవు. శీతల ప్రవాహాలున్నా లేకున్నా వేడినీటి ప్రవాహాలు లేకపోవడం వల్ల శిథిలం చాలా తక్కువ వేగంతో జరుగుతుంది. ఈ ప్రాంతంలో బురదుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ పడవ ఆస్టిల్లో 90% అన్ని పడవలు మునిగిపోయినట్లే వాటర్ లైన్ వరకు మునిగిపోయి ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో ఇంకా లోపలికి కూరుకుపోయి ఉండొచ్చు. దీనివల్ల శైథిల్య వేగం చాలా తగ్గిపోతుంది. అంతగా ఆ ఉష్ణోగ్రతలో వుడ్ రోబింగ్ మొలస్కా, నోటోటెరిడా నోర్వోనికా బతికున్న ఆ పడవ వుడ్ వర్క్ని పూర్తిగా నశింపజేయగలిగి ఉండవు. అంతగా వుడ్ వర్క్ని నశింపజేయగలిగిన ఎలాంటి పరిస్థితుల్లోనూ అంత మందంగా ఉన్న రాగి పెట్టే శైథిల్యం చెందదు. అందులో ఉన్న వస్తువులు తప్పకుండా భద్రంగా ఉంటాయి అన్నాడు జగన్ ఆవేశంగా. గుడ్ గుడ్, బాగానే కష్టపడినట్లున్నావు అని లిల్లీ అందరికీ టీ ఏర్పాటు చేయి అంటూ ఉండగానే లిల్లీ ఒక గ్లాస్తో వచ్చింది. సార్, అలసిపోయారు, ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఇఫ్ యూ పర్మిట్ మీ, నా వయసు నన్ను ఎక్కువ శ్రమపడనివ్వదు. నేను ఫ్రూట్ జ్యూస్ తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చినట్లేనా అన్నాడు జయద్రథుడు. ఓకే ఓకే అంటూ సమ్మతి తెలియజేశారంతా. నాదో చిన్న డౌట్. మీకిన్ని వివరాలు తెలుసు కదా, మీరే ఎందుకు దాన్ని తీయడానికి ప్రయత్నాలు చేయడం లేదు? చిన్నగా నవ్వి, నా ప్రాబ్లమ్స్ నాకుంటాయి. నా వయసు, నేను అవన్నీ తెలుసుకునేసరికి ముసల్వాణ్ణి అయిపోయాను. అంతేకాకుండా దాన్ని పైకి తీయడానికి వీలైనంత డబ్బు నా దగ్గర లేదు. అదొకటే కాకుండా నేను ఆ పనిలో ఉన్నానని పబ్లిక్కి తెలియడం నాకు ఇష్టం లేదు. అంతేకాకుండా ఓ విషయం చెప్తే వింటావు. నేను 50 కేజీల బరువు ఎత్తగలను కదా అని నన్ను నేనే ఎత్తుకోగలనా చెప్పు? ఇది అలాంటిదే. దానికి దీనికి సంబంధం ఏమిటి? ముసల్తనం వల్ల బుర్ర కూడా చెడిపోయిందేంటి కొంపదీసి అనుకుంది ఇందిర.
ఇంతట్లోకి లిల్లీ టీ తీసుకుని వచ్చింది. బ్యూటిఫుల్ అన్న ఇందిర మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. ఇందిర శ్రీనాథ్ వైపే చూస్తోంది. చాలా బాగుంది కదండి అంది. ఆ ఏంటి అన్నాడు తడబడుతూ. ఏంటండి ఏదో దొంగతనం చేసినట్లు అలా తడబడతారు, టీ బాగోలేదా అని అడుగుతున్నాను. ఆ బాగుంది అంటూ తనింకా నోట్లోనైనా పెట్టుకోలేదని గుర్తుకొచ్చి సిప్ చేశాడు శ్రీనాథ్. చిన్నగా నవ్వింది ఇందిర. శ్రీనాథ్కి ఇందిరంటే భయం పట్టుకుంది. చాలా తెలివైంది, చూపుల్లో తేడా ఇట్టే కనిపెట్టేస్తుంది. ఎందుకంటే తను చదువుకునే రోజుల్లో తను ఆడవాళ్ల వైపు దొంగతనంగా చూస్తాడని పేరు. అదెందుకొచ్చిందంటే తను చూస్తున్నట్లు ఎవరూ రుజువు చేయలేకపోయారు. కానీ చూడకుండా ఏ మగాడు ఉండడనే విషయం నిజం కాబట్టి దొంగతనంగా చూస్తాడని తేల్చారు. అలాంటి దొంగతనంగా చూసే శ్రీనాథ్ చూపుల్లో తేడా కనిపెట్టేసింది ఇందిర. రాక్షసి, నో డౌట్. ఇంద్రున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నయం ఇలా ఇంద్ర మీద ప్రయత్నాలు చేయలేదు. చేసుంటే గ్యారంటీగా అనేసి ఉండేది. ఎందుకంత శ్రమ అడిగితే నేను చెప్పనా అని. ఇంతకీ ఏంటండి ఆలోచిస్తున్నారు? సైంధవ్ గురించా లేకపోతే అంటూ ఇందిర ఖాళీ కప్పు టేబుల్ మీద పెట్టింది. ఆ సైంధవ్ గురించే. మీరేంటి చాలా తొందరగా టీ తాగేశారు అని చుట్టూ చూసి తనొక్కడే ఇంకా తాగుతూ ఉండడం గమనించి గబగబా తాగేశాడు శ్రీనాథ్. ఇంతకీ ఆ పడవని లొకేట్ చేసిన తర్వాత మీరేం చేస్తారు? గొంతు సవరించుకుని జయద్రథుడు అడిగాడు. దాన్ని పైకి తీస్తాం. తీసి తీసి దానిలో చరిత్రకు పనికొచ్చే విశేషాల మీద మా రీసెర్చ్ చేస్తాం. ఏం లేకపోతే అమ్మేస్తాం. మీరు ఖర్చు పెట్టిన డబ్బు వస్తుందనుకుంటున్నారా? ఆ తప్పకుండా వస్తుంది. కనీసం ఆ రాగి పెట్టెలో ఏదో విలువైందే ఉంటుంది. అందులో కూడా ఏం ఉపయోగకరమైంది లేకపోతే? ప్రతిదీ ఇలా అనుమానించకూడదండి. అలాగైతే రీసెర్చ్ సాగదు. అయినా అందులో ఏముందో మీకు తెలుసు అంటున్నారు కదా. ఇప్పటికే చాలా మాట్లాడాను. నేను ఏకదాటిగా అరగంట మాట్లాడి ఎన్నాళ్ళైందో తెలుసా? 3 ఏళ్ళు అయి ఉంటుంది. మళ్ళీ ఈ రోజు మాట్లాడాను. మరోసారి ఎప్పుడైనా అది చెప్తాలేండి. ఈ రోజుకి మరి నేను మాట్లాడలేను. అందులో ఏముందో పేరు చెప్పండి. వివరాలు మళ్ళీసారి చెప్దురు గాని అన్నాడు జగన్. సార్, మీరింక రెస్ట్ తీసుకుంటే మంచిది అంటూ వీల్ చైర్ని తోసుకుంటూ వెళ్ళిపోయింది లిల్లీ. లిల్లీ మీద ఎక్కడలేని కోపం వచ్చింది జగన్కి. అతగాడు చెప్తాడా లేదా అన్నదైనా చూడకుండా వీల్ చైర్ తోసుకుపోయినందుకు. ఇంకేం చేయలేక నలుగురు లేచారు. సైంధవ లొకేషన్ నోట్ చేసుకుని బయటకొచ్చిన తర్వాత ఒక్కసారిగా తన కోపాన్ని ప్రదర్శించాడు జగన్. వేదో ఫోజులు అలసిపోయాడట. అందులో ఏముందో చెప్పడం అదంతకన్నాను. తోసుకుంటూ వెళ్ళిపోయింది. వాళ్ళు చెప్పాలంటే మనం తెలుసుకోలేమా అంటూ చిరుబురులాడాడు జగన్. అంత అందమైన అమ్మాయిని కూడా తిట్టడం మంచిది కాదన్నయ్య అంది ఇందిర శ్రీనాథ్ వైపు తిరిగి. దాంతో శ్రీనాథ్కి అర్థమైపోయింది. తను కూడా చూసిందనమాట లిల్లీని. ఆ వెలుగులో మొహం ఎర్రగా అయిపోయింది. మనిషి వెధవ పనులు చేయడానికి సిగ్గుపడ్డు, భయపడ్డు. అది ఎవరికైనా తెలిసిపోతే తన పరువు పోతుందని భయపడతాడు. వాళ్ళకి తెలిసిపోయిందే అని సిగ్గుపడతాడు. ఏం చేస్తాడు? బుర్రెత్తి ఇందిర వైపు చూడలేకపోయాడు. కొంతలో కొంత నయం జగన్ రావు చూడలేదన్న నిజం తనకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు లిల్లీని ఎదురుగా చూశారు కాబట్టి. ఆ వెలుగులో వాళ్ళకేం కనిపించుండదు. వాళ్ళకు కూడా తెలుసుంటే ఈ ఇందిర మాటలకి తన పరువు పోను అనుకున్నాడు శ్రీనాథ్. నిజం ఒప్పుకోవడం తప్పు కాదండి. అందమైన మనిషా కాదా అని అడిగాను. వాళ్ళకన్నా మీరు బాగా చెప్పగలరని. ఆ అందమైన మనిషే. ఇందిర ఏంటడుగుతుందో, శ్రీనాథ్ ఏం చెప్తున్నాడో అర్థం కాలేదు రావు జగన్లకి. ఉదయం 9 గంటలకల్లా షిప్పింగ్ హార్బర్ చేరాడు శ్రీనాథ్. తన కోసమే ఎదురు చూస్తున్నారందరూ. ఓ నా కోసమే ఎదురు చూస్తున్నారా? సారీ ఫర్ ద డిలే. ఏరి మీరెవరో జియో ఫిజిస్ట్ని తీసుకొస్తానని చెప్పారు. అది మనకి ప్రీ సైజ్ లొకేషన్ దొరకముందు. ప్రస్తుతం మన దగ్గర లొకేషన్ ఉంది కాబట్టి దాన్ని మనం లొకేట్ చేసి ఆ తర్వాత అల్ట్రాసోనిక్ సౌండింగ్ ద్వారా వివరాలు కనుక్కుందామని కొంచెం ప్లాన్ మార్చాం. బడ్జెట్లో కూడా ఆదా ఉంటుంది కదా అన్నాడు జగన్. ఓహో, అయితే ఇంకా డైవింగేనన్నమాట. ఇంతకీ డైవర్స్ వగేరా ఎవరూ కనిపించరే? ఆ డైవర్సా? ఏమండోయ్, మీకు మా మీద నమ్మకం లేదేంటండి? ఎంత మేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మాత్రం మాకు ఆ మాత్రం చేతనవునండి. మాకు డిపార్ట్మెంటు 2 ఏళ్లు గోవాలో ట్రైనింగ్ ఇచ్చిందండి అన్నాడు రావు. ఓ ఐఎమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదండి. అందుకని మనం డైవర్స్ని హైర్ చేస్తున్నామేమో అనుకున్నా. ఓకే, వాట్స్ నెక్స్ట్? ఇప్పుడు చెప్పండి, మీరు డైవింగ్ చేయబోతున్నారా లేదా? నేనా? నాకు డైవింగ్ రాదండి. నేను డైవింగ్ చేయడం గురించి ఆలోచించనైనా లేదండి. ఐ డోంట్ నో ఈవెన్ ఫండమెంటల్స్. ఓ ఇదేం బ్రహ్మ విద్య కాదండి. ఎంతకీ మీకు ఈత కొట్టడం వచ్చా రాదా? ఆ మాత్రం వచ్చుననుకోండి, కానీ నేనేం ఎక్స్పర్ట్ని కాను. ఎక్స్పర్టా కాదా అన్నది కాదు. మిమ్మల్ని సముద్రంలో తోసేసామనుకోండి, కనీసం ఓ 10 నిమిషాలు తేలుతూ ఉండగలరా? గుడుంగను మునిగిపోతారా అని అడుగుతున్నారు అంది ఇందిర.
ఏదో ఈవిడికి ఈత బ్రహ్మాండంగా వచ్చేసినట్టు అని మనసులో అనుకుంటూ, ఆ మాత్రం వచ్చులేండి. అయితే ఇది దానికన్నా సుఖమండి. ఎందుకంటే మీకు ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. మునిగితే ఆక్సిజన్ లేక ఇబ్బంది పడనక్కర్లేదు. కాకపోతే ఈత గురించి ఎందుకు అడుగుతున్నామంటే, నీటి అడుగున కదలడానికి మనం కాళ్ళని, చేతులను ఉపయోగించాలి. అంతేకాకుండా ప్రమాదాల్లో ఉపయోగపడుతుందని. ఆ తర్వాత నీటి కింద మనం మాట్లాడుకోలేం కాబట్టి కొన్ని సిగ్నల్స్ గురించి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ గాలి పీల్చుకోవడం అలవాటు పడేదాకా కొంచెం ఇబ్బంది పడాలి. అంతకు మించి మరే ఇబ్బంది లేదు. అంతే అయితే ప్రయత్నిస్తాను. మనం నలుగురు ఒకరు బోటు మీదే ఉండాలి. ముగ్గురు మాత్రం డైవింగ్ చేస్తాం. మీ ఇద్దరిలో ఈరోజు ఎవరొస్తారో చూసుకోండి అన్నాడు జగన్. ఏంటి మీకు కూడా డైవింగ్ వచ్చేంటండి? గుడ్. అయితే మీరే వెళ్ళండి. ఏం? నేను డైవింగ్ చేస్తే మీకొచ్చే లాభమేంటి? అది కూడా చెప్పండి అంది ఇందిర. ఇందు, ఏంటి ఆయన్ని మరీ అంత అల్లరి పెట్టడం ఏం బాగాలేదు. ఆయన నీకు కూడా డైవింగ్ ముందే తెలుసుంటే నిన్నే వెళ్ళమని సలహా ఇచ్చారు అంతే. ఆ మాటలకు ధైర్యం తెచ్చుకుని శ్రీనాథ్, ఆవిడకి కూడా డైవింగ్ రాకపోతే నేనే వస్తా ఈరోజు పదండి అన్నాడు. ఇప్పటికే 9:30 అయిపోయింది అంటూ తను హైర్ చేసిన మోటార్ బోట్ వైపు నడవడం ప్రారంభించాడు జగన్. పక్కనే డ్రైవర్ ఉన్న తనే బోట్‌ను డ్రైవ్ చేస్తున్న ఇంద్రని చూస్తూ ఉంటే భలే సరదాగా ఉంది శ్రీనాథ్‌కి. ఈవిడికి అన్ని రంగాల్లోని ప్రావీణ్యం ఉన్నట్లుంది అని మనసులో మెచ్చుకున్నాడు. పైకి మెచ్చుకునే ధైర్యం లేదు. తనేమైనా తిరిగి వాయించేస్తుందని. ఇందు, కొంచెం తూర్పుకు పోనీ, ఇంకొంచెం నార్త్‌కి అంటూ ఏవేవో చెప్తున్న జగన్‌ని డిస్టర్బ్ చేయకుండా కూర్చున్నారు శ్రీనాథరావు. ఓకే. ఇదే మన పాజిబుల్ లొకేషన్. ఎందుకంటే కొండల నుండి బేరింగ్స్ తీసుకోవడం వల్ల ఇటో పావు కిలోమీటరు, అటో పావు కిలోమీటరు ఎర్రర్ వేసుకోండి. మనం ఈ స్థలాన్ని నిశితంగా పరిశీలిస్తే 1, 2 రోజుల్లో సైంధవం మునిగిపోయిన స్థలం చూచాయిగా తెలిసిపోతుంది. మనం ఫిజికల్‌గా తెలుసుకోలేకపోయిన పక్షంలో జియో ఫిజికల్ సర్వే చేయాల్సి రావచ్చు. కానీ నా అనుమానం ప్రకారం అంత పెద్ద పడవ ఎంత మునిగిపోయినా ఏదో ఒక ఆధారం వదలకపోదు అన్నాడు జగన్ సైట్ ఆర్కియాలజిస్ట్ హోదాలో. జగన్ రావులను చూసి ఏ విధంగా సిలిండర్లు తగిలించుకోవాలి, మాస్కులు ఎలా తగిలించుకోవాలి మొదలైనవి నేర్చుకున్నాడు శ్రీనాథ్. మాస్కులు తగిలించుకునే ముందు జగన్ సర్వే గురించి చెప్పాడు. మనం నీటి అడుగున సముద్ర ఉపరితలం చేరిన తర్వాత మన బోట్ చుట్టూ గుండ్రంగా సర్వే చేయడం ప్రారంభిస్తాం. మనం తిరిగిన జాగానే తిరగకుండా ఈ చిన్న కాషాయ జెండాలను పాతుతాం. ఒక రౌండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం దూరంగా సర్వే ప్రారంభిస్తాం. మనకి సడన్గా సముద్ర భూతలం కొండలా అయిపోవడం కానీ లేదా బురదలో గుర్తింపదగ్గ ఆధారాలు కనిపించడం కానీ జరిగితే దాన్ని జాగ్రత్తగా పరిశీలించండి అని చెప్పాడు. జగన్ రావులు శ్రీనాథ్కి విపరీతంగా బోధించారు. నీటి అడుగున ఉపయోగించాల్సిన సిగ్నల్స్, తీసుకోవలసిన జాగ్రత్తలు. మరీ హెచ్చరించిన విషయాలేంటంటే ఏ పరిస్థితుల్లోనూ మాస్కును తీయొద్దని, సముద్రపు నీళ్లు తాగొద్దని. ఎందుకంటే మాస్కు పోయిందంటే ఆక్సిజన్ సప్లై ఉండదని. సముద్రపు నీళ్లు తాగితే శరీరంలో రివర్స్ ఆస్మోసిస్ జరిగి కణాలన్నీ చచ్చిపోతాయని. నీటి అడుగు నుండి ఉపరితలం మీదకొచ్చేటప్పుడు ఒక్కసారి సడన్గా వచ్చేయకూడదని. నెమ్మదిగా తను వదులుతున్న గాలి బుడగలతో సమాన వేగంతో మాత్రమే రావాలని అన్ని జాగ్రత్తలు చెప్పి మేమిద్దరం మీకు చెరోపక్క ఉంటాం అని చెప్పాడు రావు. శ్రీనాథ్‌కి వాళ్ళిద్దరి భయం చూస్తే నవ్వొచ్చింది. అయినా తనకు చెరోపక్క వాళ్ళున్నప్పుడు ఇంకా భయపడ్డం దేనికో అర్థం కాలేదు. తను సముద్రంలోకి దిగుతూ ఇందిర తనకు ప్రత్యేకించి షేక్ హ్యాండ్ ఇచ్చి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం తను కొత్తగా డైవ్ చేయబోతున్నాడు అనా లేకపోతే ఇంకేమైనా ఉందా అనుకుంటూ జగన్ వెంట బయలుదేరాడు శ్రీనాథ్. నీటి అడుగున తనకంతా కొత్తగానే కనిపిస్తోంది. ముందు ఊపిరి పీల్చడం చాలా కష్టంగా ఉంది. అది ముందే తనకి చెప్పారు. కానీ ముఖ్యంగా చూపు 2 మీటర్ల దూరం కూడా కనిపించడం లేదు. అదో రకమైన పసుపు రంగులో ఏదో మసగ్గా కనిపిస్తోంది. తనకు 2 పక్కల జగన్ రావు ఉన్నారా అని అనుమానం వచ్చి పక్కకు చూసిన శ్రీనాథ్కి ఏవో 2 ఆకారాలు కనిపించడంతో సంతృప్తి పడ్డాడు. అంతకు మించి తనకు ఇబ్బంది లేదు. అంతగా మనం నీటిలోనే పుట్టుంటే బయట గాలిలో ఊపిరి పీల్చడానికి కూడా ఆ మాత్రం ఇబ్బంది అవుతుందనుకున్నాడు. తనకి సముద్ర గర్భంలో అన్నింటికన్నా నచ్చినవి చేపలు. ఇంతవరకు తను చేపల బజార్లో చచ్చిపోయిన చేపల్ని గాని, ఎక్వేరియంలో బంధించున్న చేపల్ని గాని చూశాడు. ఆ చేపల్ని చూస్తున్నా అవి తనకు తాకుతూ ఈదుకుంటూ వెళ్ళిపోతున్నా ఎంతో ఆనందంగా అదేదో చెప్పలేని అనుభూతిని పొందుతున్నాడు. నెమ్మదిగా ముందుకు వెళుతున్న శ్రీనాథ్ని ఎవరో తన చేయి పట్టుకుని లాగినట్లయితే పక్కకు చూశాడు. పక్కన జగన్ ఆకారం కొంచెం మసగ్గా కనిపించింది. అంటే చాలా దగ్గరగా ఉన్నాడు. తనకి ఏదో చూపిస్తున్నాడు. అదేదో అర్థం కాలేదు. అర్థం కాలేదని సైగ చేశాడు. తన చెయ్యి వదలకుండా ఓ పక్కకి తీసుకువెళ్ళాడు.
తనని సముద్ర భూతలం మీద చూడమని సైగ చేయడంతో కిందకి చూశాడు. కాషాయ రంగు జెండా కనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఎంతవరకు తిరిగామన్నది గుర్తుగా జగన్ అవి పాతుతాడని. అంతగా తప్పిపోయినా వాటి గుర్తులను బట్టి వచ్చేయొచ్చని. ముందు పడవ నుండి వేలాడుతున్న తాడొకటి తనకిస్తానన్నారు వెనక్కి వెళ్ళడానికి. కానీ దానికి ప్రాక్టీస్ లేకపోతే చికాకని ఆ ప్లాన్ను క్యాన్సిల్ చేశారు. ఇంతకీ జెండా చూపించడానికి తీసుకొచ్చాడా అనుకుంటూ మరోసారి చూశాడా జాగాని. ఆ పక్కన ఏదో కనిపించింది. ఒక్కసారి అదే సైంధవేమో అనిపించింది. కానీ అది చాలా కొత్తగా ఉన్నట్లుంది. చిన్న మోటార్ బోట్ లాగుంది. మోటార్ బోట్ని సైంధవ అనుకోవడం నవ్వొచ్చింది శ్రీనాథ్కి. అది బురదలో సగం మునిగుంది. అది మునిగి ఎన్నాళ్ళో అయి ఉండదు. దాని గురించి అంతకన్నా ఇంకేం తెలియడం లేదు. తనకి మునిగిన పడవలు ఎలా ఉంటాయన్నది చూపించడానికే తనని అక్కడికి తీసుకువెళ్ళాడని అర్థమైంది. ఆ తర్వాత ముందుకు కదిలాడు. పక్కన జగనున్నాడన్న నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడే తనకు మునిగిన పడవని చూపించాడు. కానీ రావు ఉన్నాడా లేడా అన్నది తనకి తెలియడం లేదు. అయినా తనకి డైవింగ్ గురించి తెలిసేటంత వరకు పక్కనే ఉంటానన్నారు కదా అనుకుంటూ ముందుకు కదిలాడు శ్రీనాథ్. కానీ సైంధవ ఇంతకు ముందు కనిపించిన పడవలా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అది మునిగిపోయి 300 ఏళ్ళై ఉంటుంది. అంటే ఎంతో బురద దాన్ని కప్పేసి ఉంటుంది. అది దీనిలా ఉండడం మాత్రం అసంభవం. అలా ఆలోచించుకుంటూ ముందుకు వెళుతున్న శ్రీనాథ్కి జగన్ రావు తన పక్కన ఉన్నారా లేదా అని మళ్ళీ అనుమానం వచ్చింది. వాళ్ళ అవసరం తనకిక లేదు. ఎందుకంటే తను శ్వాస తీసుకునేందుకు కూడా ప్రస్తుతం పెద్దగా ఇబ్బంది పడ్డం లేదు. కళ్ళు పొడుచుకుని చూడ్డానికి అలవాటు పడిపోయాడు. కానీ తనెందుకు సముద్రంలోకి దిగాడో ఆ విషయం మరిచిపోయాడు. తను సైంధవును వెతకడానికి దిగాడు. అది ఎక్కడుందో వెతకుండా ఇలా తిరగడం వల్ల ఉపయోగం ఏంటి? తనకి సైంధవ వెతకడం ఎలాగో కూడా సరిగ్గా తెలీదు. తనకి డైవింగ్ చేయడం మాత్రమే ఈరోజు నేర్పేటట్లున్నారు వాళ్ళు. కానీ జగన్ తనకి మునిగిపోయిన పడవ చూపించడానికి కారణం సైంధవ మునిగిపోతే ఎలా ఉంటుందో హింట్ ఇవ్వడానికి అనిపిస్తోంది. కానీ తనకేం కనిపించడం లేదు. మళ్ళీ రెండు పక్కలా చూశాడు. తన కనుచూపు మేరలో ఏ విధమైన మనిషి జాడ కనిపించలేదు. అంతేకాకుండా తాము పాతిన జెండాలు కూడా ఉన్నట్లేం కనిపించడం లేదు. జగన్ చూపించిన ఒక జెండా తప్పించి మరి జెండాలే కనిపించలేదు. కొద్దిగా భయం వేసింది శ్రీనాథ్కి. తను పడవ చుట్టూ తిరగడానికి బదులు దూరంగా వెళ్ళిపోలేదు కదా. అయినా ఇందులో భయపడ్డానికేముంది? అంతగా దూరం వెళ్ళిపోతే సముద్రం మీదకు వచ్చేయడమే మార్గమని జగన్ చెప్పాడు కదా. వెంటనే పైకి వెళ్ళిపోదామనిపించింది. కానీ తన సిలిండర్ 20 నిమిషాల వరకు ఆక్సిజన్ సప్లై చేయగలదని, అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ 15 నిమిషాలు దాటి సముద్రపు అడుగున ఉండొద్దని చెప్పాడు. వాటర్ ప్రూఫ్ వాచ్లో చూసుకున్నాడు. ఇంకా 10 నిమిషాలు కూడా కాలేదు. ఇప్పుడు పైకి లేస్తే తప్పక తను భయపడి పైకొచ్చేశాడని ఇందిర ఆట పట్టిస్తుంది. ఇందిరకు తనని ఆట పట్టించే అవకాశం ఇవ్వడం ఇష్టం లేక ముందుకు సాగాడు శ్రీనాథ్. శ్రీనాథ్కి భయం ఎక్కువ కాసాగింది. నిజంగా వాళ్ళిద్దరూ పక్కనుంటే ఈ 5 నిమిషాల్లో తనకి ఏదో ఒకటి చూపించుండేవారు. వాళ్ళేం అలాంటి పనులు చేయడం లేదంటే అనుమానం లేదు. పక్కన లేరనే అర్థం. కనీసం ఇటో 2-3 మీటర్లు అటో 2-3 మీటర్లు వెళ్ళి చూస్తే, అలా పక్కకు వెళితే ఇంకా లోపలకు వెళ్ళిపోతాడేమోనని భయం వేసి తిన్నగా వాలుగా వెళదామని నిర్ణయించుకున్నాడు శ్రీనాథ్. ఒక్కసారి చుట్టూరా వింతైన చేపలు గుమిగూడ్డంతో కనుమరుగైపోయాడు 1 నిమిషం. కానీ ప్రస్తుతం వాటి అందాన్ని ఆస్వాదించే స్థితిలో లేడు శ్రీనాథ్. మామూలు సమయంలో ఉంటే తనలోని తెలుగు మనిషి వాటితో ఎవరివో కళ్ళని పోల్చుకుని ఉండేవాడు. ఎవరి కళ్ళు? యామినివా? ఇందిరవా? నిజమే, ఇందిర కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. తను ఆ కళ్ళను మళ్ళీ చూడాలంటే ప్రస్తుతం ఆలోచనలో పడిపోకూడదని నిర్ణయించుకుని ముందుకు కదిలాడు శ్రీనాథ్. తనకు అనుమానం కూడా వచ్చింది. తను తిన్నగా వెళుతున్నాను అనుకున్నది నిజంగా తిన్నగానేనా, లేక ఈ నీటిలో ఏదైనా ప్రవాహాల వల్ల ఒక పక్కకి పోవడం లేదు కదా. ఇంకొక 10-15 బారలు వెళ్ళి వాళ్ళిద్దరూ దొరకపోతే నీటిపైకి తేలిపోదామని నిర్ణయించుకున్నాడు. 4-5 బారలు ముందుకు వెళ్ళాడో లేదో దూరంగా ఏదో మసకగా కనిపిస్తోంది. అమ్మయ్య అనుకున్నాడు శ్రీనాథ్. వాళ్ళిద్దరిలో ఎవరో దొరికారు, ఇంకా భయపడనక్కర్లేదు అనుకున్నాడు. వీళ్ళెలా ఇంత ముందుకు వెళ్ళిపోయారా అని మాత్రం ఆశ్చర్యపోయాడు. ఇంకొంచెం ముందుకు వెళ్లేసరికి మనిషి పోలికలు కనిపించాయి. కానీ రావు కానీ జగన్ కానీ కాదు. ఆశ్చర్యపోయాడు. ఎవరో ఆడమనిషిలా ఉంది. అలా అనుకుంటూ మొహం వైపు చూసిన శ్రీనాథ్ ఒక్కసారి అరవబోయాడు. కానీ అరుపు గొంతులోంచి బయటకొచ్చినా పైకొచ్చేది కాదు. ఎందుకంటే తను డైవింగ్ సూట్లో ఉన్నాడు. ఆ మొహం అంత భయంకరంగా ఉంది. మొహమంతా చేపలు తినేస్తున్నాయి. ముక్కులోంచి చేపలు వెళ్ళి కంట్లోంచి వస్తూ ఉంటే భయం వేసింది. వాంతి వచ్చేటంత పనైంది.
ఇది చాలా ప్రమాదం అని రావు చెప్పడం గుర్తుకొచ్చింది. అదేదో శవం. సముద్రంలో పడి ఎవరో చచ్చిపోయి ఉంటారని తనకి తాను సర్ది చెప్పుకుని నీటిపైకి తేలిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఇంకా పైకి బయలుదేరాడో లేదో సడన్గా దడామని తన మీద ఏదో పడింది. ఉలిక్కి పడ్డాడు. ఆ శవం శ్రీనాథ్ మీద పడింది. అదృష్టవశాత్తు ఇంకా గుండె కొట్టుకుంటోందని సంతోషించి పైకి లేవబోయాడు. కానీ కదలలేకపోయాడు. ఎవరో తనని గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. కొంపదీసి శవం. అదిరిపడి చూశాడు. అక్కడో మునిగిన మోటార్ బోటు. దానిలోనేనన్నమాట తను శవాన్ని చూసింది. మరా శవం ఏది? కిందకి చూశాడు శ్రీనాథ్. తన కాళ్ళని గట్టిగా పట్టుకుందా శవం. గింజుకున్నాడు. వదల్లేదు. ఆశ్చర్యపోయాడు. అది శవం కాదా? కొంపదీసి ఇదే శవం తాలూకా ఆత్మ తనకి యామిన్లా కనిపిస్తోందా? యామిని గుర్తుకు తెచ్చుకున్నందుకే భయంగా ఉంది శ్రీనాథ్కి. శ్రీనాథ్, ఐ లవ్ యూ. యామిని గొంతు నీటిలోంచి రావడం వల్ల ఆ దోలా వినిపిస్తోంది. కానీ ఖచ్చితంగా యామిని గొంతే. కానీ నీటిలో ఎలా మాట్లాడగలుగుతోంది? ఇంకివన్నీ ఆలోచిస్తూ కూర్చుంటే యామిని తనని చంపేసినా చంపేస్తుంది అనుకుంటూ యామిని తనని చంపలేదని ధైర్యం తెచ్చుకున్నాడు శ్రీనాథ్. శ్రీనాథ్, వెళ్ళిపోకు, నన్ను విడిపించు అంటూ బ్రతిమాలుతోంది. అంటే యామిని ఇక్కడే ఈ దగ్గరలోనే బంధించబడిందన్నమాట. అంటే సైంధవ ఈ దగ్గరలోనే ఉందన్నమాట. కానీ తను ముందు ఎలాగైనా ఉపరితలం చేరిపోవాలి, లేకపోతే ఆక్సిజన్ అయిపోతుంది అనుకుంటూ నీటి ఉపరితలం మీదకు వెళదామని ప్రయత్నించాడు. అప్పుడు తెలిసింది ఇంకా పట్టుకున్న ఆ శవం తనని వదలలేదని. కాళ్ళు చేతులు సాధ్యమైనంత వేగంగా కొట్టుకున్నాడు. శవం వదిలినట్లే వదిలి మళ్ళీ మీద పడి పట్టుకుంటోంది. అది శవమో మనిషో అర్థం కావడం లేదు. తనని వదలడం లేదు. అనుమానం లేదు. అదేదో యామినికి సంబంధించిందే అని నిర్ణయించుకుని యామిని నన్నొదిలే అని బతిమలాడబోయాడు. కానీ మాస్క్ ఉండడం వల్ల గొంతు పెగల్లేదు. ప్లీజ్ నాతో వచ్చేయ్ అని యామిని అండంతో ఇదెక్కడ దొరికిందిరా బాబు, ఒక నిమిషం నన్ను విడుదల చేయవా అంటోంది, ఒక నిమిషం నాతో వచ్చేవా అంటోంది అని విసుకుని ఒక్కసారి గట్టిగా గింజుకున్నాడు. ఈ గింజుకోవడంలో తను వెలకెళ్ళవడం, తన చెవుల్లోకి నీళ్లు చల్లగా తగలడంతో తెలిసింది తన మాస్క్ ఊడిపోయిందని. అంతే, వణుకు మొదలైంది కాళ్లల్లో. ఆక్సిజన్ లేకుండా తను ఒక్క నిమిషం కన్నా ఉండలేడు. వెంటనే పైకి వెళ్ళిపోవాలి. కానీ యామిని వదిలేటట్లు లేదు. అప్పుడే ఎంతో టైం అయిపోయినట్లుంది. తన ఊపిరితిత్తులు గింజుకోవడం ప్రారంభించాయి. తను నీటిని పీల్చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. విపరీతంగా గింజుకుంటున్నాడు. యామినింకా వదల్లేదు. ఇంకొంచెం సేపు అలాగే ఉంటే తను సముద్రపు నీళ్లను పీల్చేసి చచ్చిపోవడం తప్పనిసరి. అర నిమిషం అయి ఉంటుంది. మళ్ళీ విపరీతంగా గింజుకున్నాడు. కానీ యామిని వదల్లేదు. తన మొలకి వేలాడుతున్న కత్తి తీసి ఆ శవాన్ని నరికేసి వెళ్ళిపోవాలన్న ఆలోచన తనకు కలగడమే గొప్పతనం. ఆ చావు తెలివితో కత్తి తీశాడు. కానీ అది శవం. కత్తితో నరికితే చచ్చిపోతుందా, వదిలేస్తుందా? అయినా ఆఖరి ప్రయత్నంగా కత్తి తీశాడు శ్రీనాథ్. చచ్చిపోతాను అనేటప్పటికీ మనిషికి ఎక్కడి నుండి అంత శక్తి వస్తుందో తెలీదు. కత్తితో చెయ్యిని లేదా అది కుదరకపోతే తన కాలుని కోసేసుకునేందుకు కింద కొంగాడు. అప్పటికే తన ఊపిరితిత్తుల శక్తి అయిపోతుంది. సముద్రపు నీళ్లను పీల్చేయడానికి సిద్ధమైపోయి తను కత్తితో ఆ శవం చెయ్యి నరుక్కున్నాడో తన కాలు నరుక్కున్నాడో తెలియదు. కానీ తను ఉడుం పట్టు నుండి విడుదల పొందాడు. తనకేం నొప్పి తెలియడం లేదు కాబట్టి ఆ శవం చెయ్యి నరికేసి ఉంటాడు. ఇంకా దాని గురించి ఆలోచించడానికి టైం లేదు, శక్తి కూడా లేదు. వెంటనే నీటి ఉపరితలం వైపు బయలుదేరిపోయాడు. నీటిపైకి వచ్చేటంత వరకు తను ఊపిరి పీల్చకుండా ఉండగలడా? 10-15 మీటర్ల కన్నా ఉండదా నీరు. కానీ దీన్ని దాటి పైకి వెళ్ళడానికి యుగాలు పట్టేటట్లుంది. ఒక చేత్తో ముక్కు మూసుకున్నాడు. లేకపోతే తనకి ఇష్టం లేకపోయినా తన శరీరం నీటిని పీల్చే స్థితికి వచ్చేసింది. దూరంగా మసగ్గా వెలుగు కనిపిస్తోంది. చచ్చిపోతున్న శ్రీనాథ్కి ఒక్కసారి ప్రాణం లేచొచ్చింది. తను బ్రతికిపోయాడు. తనకు పసుపు రంగులో ఆకాశం మసగ్గా కనిపిస్తోంది. కానీ ఇంకా 2 మీటర్లుంటుంది. అది తెలిసేసరికి శ్రీనాథ్కి మళ్ళీ నీరసం ఆవహించింది. అన్నిటికన్నా సులభంగా చచ్చిపోవడం నీటిలో మునిగి చచ్చిపోవడం అని చాలాసార్లు విన్నాడు. కానీ తనకి చచ్చిపోవాలని లేదు. యామిని చచ్చిపోయిన ఓ వారం రోజులు తను చచ్చిపోదామనుకున్నాడు. కానీ ఇప్పుడు తనకి చచ్చిపోవాలని లేదు. అందులోనూ ఇందిరతో పరిచయం అయిన తర్వాత అసలు చచ్చిపోవాలని లేదు. అంటే మనం చచ్చిపోదామనుకున్నప్పుడు చావు రాదు, బ్రతకాలనుకున్నప్పుడు బ్రతుకు లేదు. కానీ అదృష్టవశాత్తు శ్రీనాథ్ ఇంకా చచ్చిపోలేదు. నీటి ఉపరితలం మీద కొంచెం తల పైకొస్తూ ఉంటే ఎదురుగా వెలుతురు కనిపిస్తే సంతోషించినట్లుగా శ్రీనాథ్ జీవితంలో మరెప్పుడూ సంతోషించలేదు. తనకి కావలసినంత గాలి హాయిగా పీల్చుకోవచ్చు. ఉక్కిరిబిక్కిరైపోయేటట్లు పీల్చుకోబోయాడు. కానీ తనకు గుర్తొచ్చింది, ఏమాత్రం గాలి పీల్చుకోవడంలో కంగారు పడ్డా తను చనిపోవడం ఖాయమని. నెమ్మదిగా ఊపిరి పీల్చుకోసాగాడు. 2-3 నిమిషాలు నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్న తర్వాత
నీటి మీద తాము అద్దెకు తీసుకున్న మోటార్ బోట్ కోసం వెతకడం ప్రారంభించాడు. 200 మీటర్ల దూరంలో బోటు మీద ఇందిర కనిపించేసరికి చెయ్యెత్తి సైగ చేశాడు. తనకి నీటి మీద తేలి ఉండడమే కష్టంగా ఉంది. తను బాగా అలసిపోయాడు. పడవ మీద వాళ్ళెవరూ తనని చూడకపోతే తను పడవ వరకు ఈదలేదు అన్నది 100కి 100 పాళ్ళు నిజం. కానీ అదృష్టవశాత్తు ఇందిర తనని చూసింది అని తెలియజేస్తూ పడవ తన వైపు బయలుదేరింది.